Hey guys, welcome back to our YouTube channel, Bhargavi Raghu. సో ఈ వీడియో ఏంటంటే నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఈ ప్రొడక్ట్స్ని చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు బాగా వర్కౌట్ అయినాయి. సో మీకు కూడా యూజ్ అవుతుంది. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. స్టెప్ వచ్చేసరికి మన స్కిన్ కేర్లో సీరం అన్నమాట. నేనైతే ఇప్పుడు ఫాక్స్టైల్ వల్ల సీరం అయితే యూజ్ చేస్తున్నాను. ఈ సీరం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నేను దీన్ని సెకండ్ బాటిల్ యూజ్ చేస్తాను. ఈ బాటిల్ వచ్చేసరికి నేను 2 ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట. నాకు బాగా వర్కౌట్ అయిందని చెప్పి నేను ఇంకోటి తీసుకున్నాను. ఎందుకంటే నేను ప్రొడక్ట్స్ మార్చుతూ ఉంటాను కాబట్టి నేను 10 ml అనేది యూజ్ చేశాను. ఇది నాకు ఒక 1 month 2 months వరకు వస్తుంది. అండ్ నేను ఇదివరకు ఏం యూజ్ చేసేదాన్ని అంటే ఇది డర్మడాక్ వల్ల నైసిన్మైడ్ సీరం యూజ్ చేసాను. పింపుల్ వచ్చి మార్క్స్ అలా ఉండిపోతే కనుక డర్మడాక్ వల్ల నైసిన్మైడ్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ నేనైతే ఇప్పుడు ఫాక్స్టైల్ వల్ల విటమిన్ సి సీరం, ఇదైతే మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న చేంజ్ చేస్తుంది అండ్ సో నేనైతే అప్లై చేస్తున్నాను. డ్రాప్స్ అప్లై చేస్తున్నాను, సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి సీరం. సో సీరం అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజ్ అనమాట. మాయిశ్చరైజ్ కూడా మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఆ స్కిన్లో అబ్జర్వ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 20 seconds అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మన స్కిన్ని అబ్జర్వ్ చేసుకునే వరకు. 20 seconds అయిన తర్వాత మనం ఇంకో అప్లికేషన్ అనేది యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి పాండ్స్. నేను ఈ మాయిశ్చరైజ్ని అస్సలు మార్చలేదన్నమాట. ఎన్ని మాయిశ్చరైజర్లు కొనాలని ట్రై చేసా కానీ నాకు పాండ్స్ ఎక్కువ బాగా నచ్చింది. సో పాండ్స్ నేను లైట్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే సూపర్ జెల్ మాయిశ్చరైజర్ ఉంటుంది. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అన్నీ ఇచ్చేటప్పుడు. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజ్, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సీరమ్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మెయిన్ స్టెప్ అదేంటంటే సన్ స్క్రీన్. నేను ఇప్పుడు వాడే సన్ స్క్రీన్ విష్ కేర్. ఇదైతే సమ్మర్లో మన స్కిన్ని ఆయిలీగా చేయకుండా ఉంటుంది అండ్ చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది మన స్కిన్ని. అండ్ నేను ఇదివరకు వాడింది అయితే ఈ డాటన్కి. ఇది కూడా నా ఫేవరెట్, ఇది బాగా నచ్చింది. కానీ నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని మార్చి చూస్తూ ఉంటాను, కానీ ఇదైతే ఆల్ స్కిన్ టైప్స్కి బాగుంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నకైతే విష్ కేర్ బెస్ట్ అండ్ ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు బోత్ సన్ స్క్రీన్ ఆల్ టైప్స్కి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చూసారా, వాటరీ లైక్ టెక్స్చర్. అండ్ ఈ సన్ స్క్రీన్ అయితే నో వైట్ కాస్ట్. సో మన స్కిన్ని ఫస్ట్ ఇలా గ్లోయింగ్గా చేస్తుంది, బట్ జిడ్డుగా ఏముండదు. చూడండి, జిడ్డుగా అస్సలు ఉండదు. ఇలా సన్ స్క్రీన్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. మన స్కిన్కి ఎంతైతే కేర్ తీసుకుంటామో లిప్స్ కూడా అంతే కేర్ తీసుకోవాలి కదా. నావైతే చాలా పిగ్మెంటెడ్గా ఉంటాయి అండ్ దానికోసం అయితే నేను విష్ కేర్ వల్ల సిరమైడ్ లిప్ బామ్ అయితే తీసుకున్నాను.
చాలా టింటెడ్గా ఉంటుంది. టెక్స్చర్ చూసారు కదా, చాలా బాగుంటుంది. పిఎఫ్ లిప్ బామ్ అయితే యూజ్ చేయాలి. నేను వాడే ప్రొడక్ట్స్ అయితే ఇవి. డైలీ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఇది. నేను ఇవి యూజ్ చేస్తాను అండ్ ప్రొడక్ట్స్ కూడా కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. చేంజ్ చేసినప్పుడల్లా నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఏం తీసుకున్నానని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఈ డైలీ స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవుతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అంతకంటే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్. అంతే వీడియో. బాయ్ బాయ్.